భవన నిర్మాణంలో కీలకమైన సెంట్రింగ్ పనులు పూర్తిగా స్తంభించాయి. చేసిన పనికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీరని నష్టాలను ఎదుర్కొంటున్నామని, వెంటనే గిట్టుబాటు ధరగా ఎస్ఎఫ్టీకి 51 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ మే 16 నుండి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సంఘం నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. గ్రేటర్ సంఘానికి మద్దతుగా సనత్ నగర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. శనివారం స్వామి థియేటర్ లేబర్ అడ్డాలో సనత్ నగర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షులు చిట్టిరాజుల మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన విజయవంతమైంది. ఈ సందర్భంగా అధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ సెంట్రింగ్ గిట్టుబాటు ధరల పెంపుతో పాటు సెంట్రింగ్ కాంట్రాక్టర్లపై అధికారుల వేధింపులు లేకుండా చూడటం, కార్మికులకు లేబర్ కార్డులు, ఈఎస్ఐ సదుపాయం, ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తే 20 లక్షల రూపాయల నష్టపరిహారం, డబుల్ బెడ్రూమ్ కేటాయింపు, 55 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బిల్డర్లకు, ఓనర్లకు, ఇల్లు గల్లోళ్లకు మాకు అందరు కలిసి మద్దతు ఇవ్వాలని మేము కోరుకున్నాము. మేము 51 రూపాయల రేటు మాట్లాడుకుంటున్నాం. 51 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుండి కూడా మాకు బెనిఫిట్స్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. జూన్కు 1000 గజాల జాగా కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. టోటల్గా మాకు కార్మిక లేబర్ కార్డులు అన్నిటికన్నీ మాకు ఈఎస్ఐ కార్డులు అన్నిటికీ మాకు సహకరించాలి గవర్నమెంట్ కూడా అని మేము అనుకొని ముందుకు కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటూ ముందుకు వెళ్తుంటూ మేము ఈ ధర్నా కార్యక్రమం 10 రోజులు అనుకున్నాము. ఇప్పుడు ఒక 6 రోజులు అయింది. 6 రోజుల్లో కూడా ఫుల్ సక్సెస్ఫుల్ అయింది. అన్ని జూన్లు మొత్తం 85 జూన్లు ఉన్నాయి. 85 జూన్లలో గ్రేట్ హైదరాబాద్ జూన్లలో టోటల్గా అందరికి మాకు మద్దతు ఇచ్చి బస్తీ లీడర్లు కూడా టోటల్గా బస్తీ లీడర్లు, ఆల్ లీడర్లు అందరూ కలిసి మాకు మద్దతు ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా మాకు మీడియా మిత్రులు కూడా సహకరించారు. అన్ని విధాలలో మాకు అందరూ ఈ వెనుక ఉండి అండుదండులతో మాకు ముందుకు నడిపించి మమ్మల్ని కూడా ప్రోత్సహించి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళతోని మేము కూడా ముందుకెళ్తూ 24 అవర్స్ మేము మా ధర్నా కోసం పోరాడుతుంటూ మేము ఇప్పుడు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్కి వెళ్ళి ధర్నా చేయాలని మేము డిసైడ్ అయినాం. ఇప్పుడు లాస్ట్ రోజు మాది, ఈ రోజు లాస్ట్ రోజు మేము కోరుతున్నాము. అందరూ మీడియా మిత్రులు అందరూ రావాల్సిందిగా కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సెంట్రింగ్, జై జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై జై సెంట్రింగ్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యతగా, కార్మికుల ఐక్యతగా సాధిద్దాం, 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 సాధిద్దాం. లేబర్ అడ్డాల మీద కూడా మేము బాత్రూములు, మరుగుదొడ్లు కావాలని మేము అనుకుంటున్నాము. లేబర్ అడ్డాల మీద కూడా మాకు కోరుకుంటున్నాము. అవి కూడా కావాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. మీడియా మిత్రులకు ఫస్ట్ కంపల్సరీ గవర్నమెంట్ దృష్టికి పోవాలి. మనం ఎన్ని చేసినా ఏం చేసినా మీడియా మిత్రులు సహకరిస్తేనే మనకు ముందు పోతుంటది. జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. ఈరోజు కార్మిక సోదరులకు అందరికీ, మా సెంట్రింగ్ యూనియన్ వారికి అందరికీ నమస్కారాలు. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఏ ఒక్క స్కీమ్ అనేది పేదవారికి చెందట్లేదు. ఈ డబల్ బెడ్రూమ్లను కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఉన్నాడు. రెండోది, ఈ పేద ప్రజలను పట్టించుకునే నాయకుడు అంటే ఎవరు గుర్తించడానికి లేకుండా పోయింది. ప్లస్ రెండోది, ప్రతి కార్మిక సోదరులకు అనేది ఎక్కడైనా అన్యాయం జరగడం ఖాయం. ఈ అన్యాయంలో గుర్తించే వాళ్ళు ఎవరున్నారంటే ఒక కార్మిక సోదరుకే సాయం చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ అనేది ఏది ముందుకు వచ్చి మాకు సహకారం అనేది చేయట్లేదు. రెండో విషయం, ప్రతి గవర్నమెంట్ వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్తున్నారు, కానీ ఏ స్కీము పేదల వరకు వచ్చే వరకల్లా అది ఉన్నవాడికే చెందుతుంది. లేనివాడికి అయితే ఎవరికి సహకరించడానికి చాలా కష్టమవుతుంది. ఉన్న విషయం ఏంటంటే గవర్నమెంట్ గుర్తించి, ఈ రేవంత్ రెడ్డి అన్న గుర్తించి కనీసం మా సెంట్రింగ్ వాళ్ళకి కానీ మేస్త్రీలకు కానీ ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి ఆదరించాలని మేము కోరుకునే ఈ విజ్ఞప్తి. ఈ ప్రదర్శనలో సంఘం ప్రధాన కార్యదర్శి రవిగౌడ్తో పాటు ప్రతినిధులు ఈశ్వర్, బ్రహ్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఏ నరసింహ, సోమేష్, సిహెచ్ నరసింహ,
సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సెంట్రింగ్ కార్మికులు నినాదాలు చేస్తూ బైక్లపై ర్యాలీగా ధర్నా చౌక్ లో జరుగుతున్న నిరసన ప్రదర్శనకు తరలి వెళ్లారు. ఐక్యత